అన్న తీన్మార్ మల్లన్న ఈ ఎలక్షన్‌లో గెలిచిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నోటిఫికేషన్‌ల కోసం అహర్నిశలు గత 5, 6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి యువతకు గాని ఏం చేయబోతున్నారు? దాంట్లో భాగంగా మా మైబాద్ జిల్లాకు ఏం చేయబోతున్నారు? అన్న ఇంకేమన్నా మీ దృష్టిలో ఉన్న హామీలు ఏమన్నా? మంచి ప్రశ్న అడిగిరన్న. తీన్మార్ మల్లన్న ఏం చేయబోతానంటే, తీన్మార్ మల్లన్న 10 సంవత్సరాల కాంచి ఏం చేస్తాడో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తీన్మార్ మల్లన్న చట్టసభలకు పోకుంటేనే ఇంత చేసినోడు. తీన్మార్ మల్లన్న చట్టసభలకు పోతే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుంది, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, యూనివర్సిటీలకు న్యాయం జరుగుతుంది. రేపు జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేసిన ప్రభుత్వాన్ని కూడా జాబ్ క్యాలెండర్ చేసిన రిలీజ్ ప్రకారం ప్రభుత్వం చెడ్డ పేరు రాకుండా ముఖ్యమంత్రి గారి కాల్లో ఏల్లో పట్టుకొని అయినా కూడా రేపు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చే విధంగా న్యాయం జరుగుతుంది. తర్వాత అహర్నిశలు ఆయనకేం స్వార్థం లేదన్నా. ప్రజల పక్షాన కొట్టాడనుకుంటాడు. ఆయనకి ఎలాంటి స్వార్థం లేదు. అట్లనే పోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మొన్న మైబాద్ మార్నింగ్ వాక్ వచ్చిండు. అక్కడ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ అని, కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, అధ్యక్ష కార్యదర్శి వాళ్ళు అన్న ఆ సిచ్యువేషన్ వివరించారు. అన్న 10 ఏళ్ళు మేము చాలా సార్లు రిప్రజెంట్ చేసినాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదన్న. ట్రాక్ లేదు, ఏం లేదు, పట్టించుకోలేదన్నారు. ఆయన అవసరమైతే అన్న ప్రభుత్వంతో వస్తే ప్రభుత్వం వచ్చింది, అదర్వైజ్ లేదంటే నా నిధులు పెట్టి చేపిస్తాని వాళ్ళందరికీ మాట ఇచ్చిండు అన్న. అది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసముద్రం ఉంది మాకు ఇక్కడ, పిల్లలకు యూత్ పిల్లలకి మా దగ్గర ఇక్కడ రాష్ట్రం లోపల అత్యధికంగా స్పోర్ట్స్ సంబంధించిన మనుషులు మా కేసముద్రం మండలం నుంచే నేషనల్ స్థాయిలో స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన మనుషులు ఉన్నారు. ఇక్కడ మాకు కావాలి, మేము ఇంత పని చేస్తున్నాం, రేపు కొట్లాడి ఇక్కడ తీసుకొస్తాం, మా యువకులకు న్యాయం చేసుకుంటాం. ఇక్కడ గ్రంథాలయాలు తీసుకొచ్చుకుంటాం, తర్వాత కాలేజీలు తీసుకొచ్చుకుంటాం. ఇక్కడ సైమల్టేనియస్ గా ఇక్కడ మాకు గౌరవనీయులు వేము నరేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. మా పరిధి నుంచి, మా ఊరు నుంచి, మా సొంత బిడ్డ ఇవాళ షాడో సీఎం గా ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో, శాసనసభ్యుల సహాయ సహకారాలతో మల్లన్నను ముందర పెడతాం. మేము కష్టపడ్డందుకు మా ఏరియాను మేము ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటాం అన్న. దాంట్లో ప్రథమ భాగస్వామ్యం ఉంది. డెఫినెట్ గా మల్లన్నకు ఒక వ్యూ ఉంది. అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి ద్వారా మల్లన్న చేస్తాడు. ఆ నమ్మకం అందరికీ ఉంది.